హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో వచ్చేసి పెద్దన్నయ్య వాళ్ళ పాలు పొంగించడం కార్యక్రమం. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చిన్నన్నయ్య వాళ్ళ పాలు పొంగించడం, అలాగే ట్రెడిషనల్గా మా ఇంట్లో ఏ విధంగా జరుగుతుంది స్టార్టింగ్ అని చెప్పి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా, వాటి కంటిన్యూషన్ ఈ వీడియో. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను కదా, గృహప్రవేశం కానీ లేదా ఇలా పాలు పొంగించడం కానీ ఏ కార్యక్రమమైనా ఆడపడుచులు బిందెలతో నీళ్ళు అయితే తీసుకొస్తారు. సో ఇక్కడ కూడా అలాగే పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను అండ్ మా వదిన వాళ్ళ మదర్ పెడుతున్నాం. ఈ ముహూర్తం వచ్చేసి యాక్చువల్గా 4:30కి అన్నమాట, తెల్లవారుజామున. సో మేము మాత్రమే ఉన్నాము, అంటే అమ్మ, నేను, వదిన అండ్ వదిన వాళ్ళ మదర్ దీపిక. ఎగ్జాక్ట్గా ముహూర్తం టైంకి పాలు అయితే స్టవ్ మీద పెట్టి వెలిగించేశారు. చెప్పాను కదా, పాలు పొంగించడం కార్యక్రమం అయితే ఒక్క పొయ్యిని వెలిగించమన్నమాట, 2 పొయ్యిలు వెలిగించాలి. సో ఒక పొయ్యి పైన పరవన్నం కోసం, అలాగే ఇంకొక పొయ్యి పైన టీ కోసం అయితే పెట్టారు. యాక్చువల్గా ఈ వీడియోని కూడా షార్ట్ వీడియోలో చిన్నగా అయితే పోస్ట్ చేశాను, బట్ కొంచెం పెద్దగా ఉంది అన్నట్టుగా అండ్ మెమరీగా ఉంటుంది కదా అని ఒక చిన్న లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. ఒక స్టవ్ వచ్చేసి అమ్మ వెలిగిస్తే నెక్స్ట్ ఇంకొక స్టవ్ నేను వెలిగించాను. చిన్నయ్య వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అలానే, బట్ అక్కడైతే అస్సలు వీడియోస్ తీయడానికి అవ్వలేదు. బిందెలతో నీళ్ళు పెట్టడం కానీ ఇలాంటివి ఏమి కూడా అక్కడ తీయలేకపోయాం. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, అక్కడికి వచ్చేసి ముహూర్తం టైంకి జస్ట్ ఒక 15 minutes ముందు వెళ్ళాం అనమాట. సో పనులన్నీ కూడా అంతగా వీడియోస్ తీయడానికి అవ్వలేదు. చాలా హరీపరీగానే ముహూర్తం టైంకి అయితే కానిచ్చేశారు. ఈ విధంగా స్టవ్ పైన పాలు అయితే పెట్టి వెలిగించిన తర్వాత పాలు మంచిగా పొంగనివ్వాలన్నమాట. 3 times పొంగనివ్వాలి. ప్రస్తుతానికైతే స్టవ్ కిందనే పెట్టేశారు, అన్నీ ఇంకా అరేంజ్ చేసుకోలేదన్నమాట. ముహూర్తం టైంకి ఈ విధంగా కార్యక్రమం అనేది కానిచ్చేశారు. ఈ విధంగా పాలు అనేది 3 times మంచిగా పొంగిన తర్వాత ఈ కార్యక్రమం ఎవరిదైతే వాళ్ళతో ఫస్ట్ వేస్తారు. ఇక్కడ పెద్దన్నయ్య వాళ్ళది కాబట్టి అన్నయ్య అండ్ వదిన అయితే వేస్తున్నారు. బియ్యం కూడా 3 గుప్పెళ్ళు హ్యాండ్ ఫుల్ ఆఫ్ వేయాలన్నమాట. మెయిన్ వాళ్ళు అంటే అన్నయ్య అండ్ వదిన అలా వేస్తే సరిపోతుంది, మిగిలిన వాళ్ళు కొద్దిగా వేసినా సరిపోతుంది. వాళ్ళు మాత్రం హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ అయితే వేయాలి. నెక్స్ట్ ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో ఈ అకేషన్ ఏంటి అండ్ ఎవరిది అని ఒక చిన్న క్వశ్చన్ అయితే అడిగాను కదా, దానికి 2 members అయితే ఆన్సర్ చెప్పారు. వాళ్ళకి చిన్న గిఫ్ట్స్ అయితే ఇస్తాను. నెక్స్ట్ పెద్దవాళ్ళ అమ్మ నాన్నగారు అండ్ మా వదిన వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళు అయితే వేశారు. ఇక ఫైనల్గా నేను అండ్ దీపిక మాత్రమే ఉన్నాం. మేము కూడా అయితే వేసేసాం. తెల్లవారుజామున ముహూర్తం 4:30 కదా, సో ఎవరైతే లేరు, మేమే ఉన్నాం. జస్ట్ ఇంట్లో వాళ్ళం మాత్రమే అలా కానిచ్చేసాం. యాక్చువల్గా మొత్తం అందరినీ పిలిచి చేసిందంతా కూడా మెయిన్గా ఫస్ట్ టైం అయిపోయింది కదా, సో ఇదైతే సింపుల్గానే ఉంటుంది. ఈ విధంగా అందరం బియ్యం వేసిన తర్వాత రైస్ మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత యాజ్ యూజువల్ మనం పరమాన్నం ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అంతే, బెల్లం యాడ్ చేసుకోవడం, పరమాన్నం ప్రిపేర్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిగిలిన స్టవ్ల పైన పులిహోరకి అలా అయితే మిగిలిన వాటికి కూడా పెట్టేశారు మా అమ్మగారు. రైస్ మంచిగా ఉడికిన తర్వాత బెల్లం అయితే యాడ్ చేసేసారు. ఫైనల్గా పరమాన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా పాలు పొంగించే కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు అయితే ఆడపిల్లలకి కంపల్సరిగా మాకు శారీ అనేది పెడతారు. మీన్స్ ఇక్కడ మనీ అయితే ఇచ్చేస్తుంది వదిన, నన్ను కొనుక్కోమని బ్లౌజ్ పీస్ అండ్ మనీ అయితే ఇచ్చేసారు. ఈ విధంగా ఈ కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ మెనూ అయితే ఇవన్నీ ప్రిపేర్ చేశారు మా మదర్. లంచ్ మెనూ కూడా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసాను. పులిహోర, సాంబార్, అలా 2 వెజిటబుల్ కర్రీస్ అవిను. జస్ట్ మెమరీగా ఉండడం కోసమే ఈ వీడియో కూడా చేశాను. ఈ అకేషన్ ముందు వీడియోస్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.